హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక 2 ఇష్యూల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చలోకి పోయే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే హిడ్మా ఎన్కౌంటర్ నిన్న జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఏంటి అంటే, ఇక మావోయిస్టుల శకం ముగిసినట్టేనా అనే ఒక చర్చ. ఆపరేషన్ కగార్. ఇప్పుడు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు మొత్తంని కూడా అంతం చేసేసేయాలిగా, ఒక మావోయిస్టు ఫ్రీ భారతదేశం కావాలి అనేది వాళ్ళ వైపుగా ఉన్నటువంటి వర్షన్గా చెప్తున్నారు. గతంలో అమిత్ షా ఓపెన్గానే ప్రకటించారు, వచ్చే సంవత్సరం మార్చిలోపు మొత్తం ఈ ఆపరేషన్ కగార్ని ముగించాలి, ఎక్కడికక్కడ మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చేయాలి, అయితే లొంగిపోండి లేకపోతే చనిపోండి అనేదే వాళ్ళ నినాదంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే చాలామంది ఈ మధ్యకాలంలో మావోయిస్టులు లొంగిపోవడం కూడా మనం చూసినాం. చాలా సీనియర్లు కూడా అందులో చాలామంది లొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపించింది. గతంలో మల్లోజుల లొంగిపోవడం కావచ్చు, దాని తర్వాత ఆషన్న లాంటి వాళ్ళు లొంగిపోవడము ఇట్లా చూస్తున్నాం మనం. దాని తర్వాత ఇంకా చాలామంది కూడా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర లొంగిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గవర్నమెంట్ దగ్గర. గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర కొంతమంది లొంగిపోతే, పెద్ద నాయకుల లాంటి వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర కొంతమంది, అట్లనే మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర కొంతమంది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర కొంతమంది పెద్ద స్థాయి నాయకులు లొంగిపోయారు మావోయిస్టులలో. సో ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మొత్తం ఇంకా మావోయిస్టుల శకం ముగిసినట్టేనా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, వీళ్ళంతా చాలా పెద్ద నాయకులు లొంగిపోయినప్పుడు కూడా ఇంకా హిడ్మా చుట్టే మొత్తం తిరిగింది ప్రచారం కావచ్చు, వార్తలన్నీ కావచ్చు. హిడ్మా అనే వ్యక్తి ఉన్నంత వరకు అసలు ఆ మావోయిస్టుల అంతం అనేది జరగదు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. దానికి అటువైపున ఉన్నటువంటి వాళ్ళు, అంటే మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టు ఉద్యమాలలో పాల్గొంటూ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, హిడ్మా ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించగలుగుతాడు, చాలా ఒక మిలిటెంట్ లాంటి ఉద్యమాలు అంటారు కదా, అట్లాంటివి చేయడంలో దిట్ట, ప్లస్ చాలా రకాలుగా ఆయన ప్రభావం చూపగలుగుతాడు. కాబట్టి హిడ్మా ఉన్నంత వరకు ఈ శకం అనేది ముగియడం ఉండదు అనే ఒక ప్రచారం జరిగింది. సో కానీ ఇప్పుడు మా హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయింది. హిడ్మాతో పాటు ఆయన భార్య ఇంకా కొంతమంది, ఇంకొక 5-6 కూడా ఎన్కౌంటర్ చేసిర్రు. అది నిన్నటి వార్త, నిన్న మనం చూసినాం. ఈరోజు వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారు అనేది ఒకటి చూస్తున్నాం. అయితే హిడ్మా ఎన్కౌంటర్ బూటకము అని అంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టుకొని వచ్చి బార్డర్లో చంపేసిర్రు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా రకరకాల కథలు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటివి. అసలు ఎందుకు హిడ్మా ఆంధ్రప్రదేశ్ వైపుకు వచ్చిండు అనే దాని మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏది అసలుది అనేది ఇంకా ఎప్పటికీ తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. అసలు ఏం జరిగింది హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల అనేది కేవలం ప్రభుత్వాలకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్ని వార్తలు బయటకు వచ్చినా, ఎంత రకరకాల వాదనలు జరిగినా అవంతా ఎవరో ఒకరు అనుకుంటుందే తప్ప అసలు ఆ ఇష్యూలో ఏం జరిగింది అనేది కేవలం ప్రభుత్వాలకి, పోలీసులకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిండు అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అడవుల గురించి, అక్కడ ఎటువైపు నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ప్రతి ఇష్యూ మీద ఆయనకి కొట్టిన పిండి అంటారు కదా, అట్లా ఎక్కడి నుంచి ఎటు పోవాలి అనేది మొత్తం ఆయనకి తెలుసు. అట్లాంటి హిడ్మా పట్టుబడ్డం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అడవిలో ఎటువైపు నుంచినైనా ఎటువైపుకైనా పోగలుగుతాడు అని. ఎందుకంటే గతంలో ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఒక వారం రోజులు, 10 రోజుల పాటు కంటిన్యూగా ఛత్తీస్గఢ్ అడవులలో పోలీసులు మొత్తం ఆ అడవిని జల్లెడబట్టేలాగా చేసినప్పుడు కూడా హిడ్మా తప్పించుకొని పోయిండు అక్కడి నుంచి అని అన్నారు. అంటే ఆ అడవుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎంతమంది సాయుధ బలగాలు అంటారా, మిలిటరీ అంటారా, పోలీసులు, ఇట్లా రకరకాల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా హిడ్మా తప్పించుకొని పోగలిగిండు వాళ్ళ దగ్గర నుంచి అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో చాలాసార్లు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా పలానా ఎన్కౌంటర్లో హిడ్మా హతమైండు అని, ఒక పలానా ఎన్కౌంటర్లో హిడ్మా త్రూటిలో తప్పించుకున్నాడు అని ఇట్లాంటి వార్తలు చాలాసార్లు మనం చూసినాం. కానీ నిన్న హిడ్మా ఎన్కౌంటర్లో హతమైపోయిండు. గతంలో చాలా సందర్భాలలో తప్పించుకున్నాడు, త్రుటిలో తప్పించుకొని పోయిండు అని
చాలాసార్లు వార్తలు వచ్చినాయి. కానీ నిన్న మాత్రం అది అయిపోయింది. ఇంకా హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిండు అని పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి హిడ్మానే అనేది కూడా అందరికీ క్లారిటీ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పినట్టున్నారు. ఎందుకంటే తల్లి ఒకటి బతికుంది అని చెప్తున్నారు. ఆ తల్లికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చనిపోయింది హిడ్మా అనేది. వాళ్ళ అమ్మకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు. అయితే ఎట్లా హిడ్మాని పట్టుకోగలిగిర్రు అనే దాని మీద కూడా రకరకాల వార్తలు నిన్న నుంచి వినిపిస్తున్నాయి మనకి. కోవట్ల వల్లే హిడ్మా దొరికిండు పోలీసులకి అనేది కొంతమంది చెప్తున్నారు. చాలామంది ఈ మధ్య కాలంలో లొంగిపోతున్నారు. లొంగిపోయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని కొంతమంది అంటే, అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరైతే షెల్టర్ ఇస్తున్నారో కొంతమంది కొరియర్లు ఇన్ఫార్మర్లుగా పనిచేసిర్రు అని, కోవర్టులుగా చేసినారు, దానివల్ల ఆయన దొరికిపోయిండు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది చెప్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్లో అనేది ఇంకా ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు. సో ఇంకొక వార్త నిన్నటి నుంచి ఏం జరుగుతుందంటే, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పుడు పోర్టులు ఉంటాయి కదా, వాటర్ దగ్గర, ఆ పోర్టుల దగ్గర నుంచి ఈయన శ్రీలంకకు పోయేందుకు ప్లాన్ చేసిర్రు. ఆయన భార్య, ఆయనతో పాటు కొంతమంది వాళ్ళ మనుషులు ఆ పోర్టుల గుండా శ్రీలంకకి వెళ్ళిపోవాలి అనే దాంట్లో భాగంగా, ఆ ప్లాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు. ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన పోలీసులకి దొరకడంతో ఎన్కౌంటర్ చేసిర్రు అనేది ఒకటి వినిపిస్తుంది. మరి ఏంది అనేది అంత క్లారిటీ లేదు. సో ఇంకొకటి నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం ఏంది అంటే, హిడ్మా లొంగిపోవాలనుకున్నాడు, దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేసిండు, కానీ లొంగిపోక ముందే ఎన్కౌంటర్ అయిండు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద నాయకులు లొంగిపోయినప్పుడు ఈ మధ్య కేంద్రం చెప్తుంది కదా క్లారిటీగా, అయితే లొంగిపోండి అని, లేదంటే చనిపోండి అని. సో ఆయన కూడా లొంగిపోవాలి అనుకున్నాడు. లొంగిపోవాలనుకొని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిండు. కానీ పోలీసుల వైపు నుంచి లొంగిపోమ్మని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి. ఇమీడియట్గా లొంగిపోతే బాగుండదు, కొన్ని రోజుల తర్వాత లొంగిపోదాం అనుకున్నాడు. కొంత తీవ్రత తగ్గిన తర్వాత సో లొంగిపోతా అని మెంటల్గా డిసైడ్ అయ్యిండు. ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేసిండు. కానీ లొంగిపోకుండా ఎన్కౌంటర్ ఎందుకు అయిండు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్కౌంటర్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు, లొంగిపోవడం కాకుండా అనే ఒక ప్రచారం కూడా మాజీ మావోయిస్టులు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల సంఘం నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే హిడ్మా అనేటువంటి నాయకుడే మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు నాయకులకి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లలో భాగంగా ఉన్నాడు ఆయనే. సో కాబట్టి లొంగిపోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని అటువైపున వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే మావోయిస్టుల శకం ముగిసినట్టేనా లేదా అనే దాని మీద అయితే ఇప్పటికిప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ మావోయిస్టులలో జరుగుతలేదు అని చాలా ఈ మధ్యకాలంలో లొంగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకి చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరగకపోవడం, ఉన్న సీనియర్ వాళ్ళు లొంగిపోవడం, లేదు అంటే రకరకాల కారణాలతోని సైలెంట్ అయిపోవడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడము, ఇట్లా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు అనేది అందరికీ మనకి వినిపిస్తుంది, మనం చూస్తుంది కూడా. గత కొన్ని రోజులుగా చూస్తున్నప్పుడు కూడా మల్లోజుల ఆశన్న లాంటి వాళ్ళు లొంగిపోయినప్పుడు ఇక హిడ్మా దొరికితే కనుక మొత్తం ఆ ఉద్యమం కథమైనట్టే అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హిడ్మా, ఆయన అనుచరులు, ఇంకొక 2-3 సీనియర్లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ పోలీసులకి చిక్కి ఉన్నారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటిది అనేది మనకి క్లారిటీ లేదు. కానీ కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల సంఘం నాయకులు చెప్తున్నారు కొంతమంది. సో నిజంగా మావోయిస్టుల శకం ముగిసినట్లేనా లేదా అనేది అయితే ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ ఈ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్నటువంటి, బయట ఉన్నటువంటి రకరకాల కథనాలని మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. థ్యాంక్ యూ.